పవన్ కళ్యాణ్ తో ఏమేమి సినిమాలు చేశారు సార్? గబ్బర్ సింగ్ కానీ చేసాం. గబ్బర్ సింగ్ చాలా సినిమాలు చేసాం. బాబుతో కూడా ఆయన కూడా మాకు ఈ భగవంతుడు రేపే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా ట్రావెల్ అయ్యారు అనమాట. లేటెస్ట్ వస్తా భగత్ సింగ్ కూడా ఫైట్ ఇంటర్వ్యూ ఫైట్ చేశాం. వెంకటేష్ బాబు దాంతో దీని గురించి ఆయన రమణ మహర్షి, వెంకటేష్ గారు, జగత్ బాబు, ఇట్లా కొంచెం మంది మా సిరిజన్న కూడా కొంచెం అసలు అంటే మమ్మల్ని చాలా అంటే ఈ ఆత్మ మీరు ఇలా మారారంటే అన్నయ్య కూడా చాలా మాకు కొంచెం మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తుంటారు అన్నయ్య. పవన్ కళ్యాణ్ గారితో మీ రిలేషన్ ఒకసారి కొంచెం చెప్తారా అన్న? జ్ఞాపకాలు అంటే ఒక మంచి మనిషి, అతను ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకునే గొప్ప మనిషి. అది మరి ఆ ప్రేమ కరుణ ఇందాక మనం మాట్లాడుకున్నాం, అవి ఆయనలో ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళు రాజకీయాలకి పనికొస్తారంటారా? అసలు ఇప్పుడు ఆయన ఎలా ఉంటుందంటారు భవిష్యత్తు? అంటే మేము చెప్పింది తల్లి, పనికొస్తారా పనికిరాదని నువ్వు నేను డిసైడ్ చేయడం లేదు. ప్రజలే చెప్పారు కదా పనికొస్తారని, మొత్తం ఓటే గెలిపించారు కదా. ఇంకోటి ఏంటంటే తల్లి, భగవంతుడు రమణ మహర్షి ఏం చెప్తారంటే పుట్టేటప్పుడే మన ప్రోగ్రామ్ సీట్ ఫినిష్ చేసి వస్తాడు. ఫినిష్ చేశారు. ఏమేమి చేయాలి, ఔటింగ్ కూడా ఏం చేయాలి, నీకు ఎలాంటి భార్య రావాలి, నువ్వు ఎంతమంది పిల్లలు, నీ జీవితం పరమార్థం అనేది కూడా మొత్తం వచ్చింది. దాని ప్రకారం నడుచుకుంటారు. కానీ మధ్యలో మనం వచ్చి నువ్వు అది అవుతావు, నువ్వు ఇది కాదు అది కాదు, నువ్వు మంచి దానికి ఎక్కడ ఉంది ఆ పాయింట్ మీరు పట్టుకున్నారు? ఏం చేయాలి, నేను ఏం అవ్వాలి అన్నది మీరు పట్టుకుని దానికి సాధించారు. కానీ చాలా మంది 100కి 1%, అది 99% వాళ్ళు ఎందుకు పుట్టామో కూడా తెలుసుకోకుండానే జీవితం చాలిస్తూ ఉంటారు. అది తెలుసుకోవాలంటే ఎలాగా? మళ్ళీ జన్మెత్తాలా, లేకపోతే ఏమన్నా దానికి షార్ట్ కట్ ఉందా? బుద్ధబాబు అని ఉంటాడు, అరే మూర్ఖులారా ఎన్ని మాట చచ్చిపోయి శ్మశానానికి వెళ్ళి తిరిగి వస్తారని అంటాడు. అట్లాగే మనం తెలుసుకునేదాకా వస్తూ పోతూ ఉండాలి. మనం ఏంటంటే ఒక అడ్రస్ తీసుకొచ్చావమ్మా, ఒక అడ్రస్ తీసుకొని వచ్చావు, ఇక్కడికి వచ్చావు, ఇల్లు నీకు అడ్రస్ దొరికిందా తిరుగుతూనే ఉండాలి లేదా? ఈ అడ్రస్ రామోజీ అడ్రస్ తెలిసినప్పుడు అడ్రస్ తీసేస్తాం. ఇప్పుడు కారు వేసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాలని కారు బయలుదేరింది. అది మన జీవితం అనుకో. కారు మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ కారు టైర్ వేసుకొని పంచర్ వేసుకొని బయలుదేరా. ఎక్కడి నుంచి బయలుదేరుతా, ఎక్కడ ఆగినా అక్కడి నుంచి బయలుదేరుతా లేదా? అట్లా మనం ఇప్పుడు ఎంతమంది తెలుసుకున్నావో అక్కడ ఆగిపోయింది, మళ్ళీ మొదలు స్టార్ట్ అవుతుంది. మీరు పోయిన నెలలో కొంత తెలుసుకున్నారు కాబట్టి అక్కడ నుంచి అడగండి. బాగుంది. అంటే సేమ్ ఆ జన్మ సంస్కారం అంటారు దాన్ని. అది తీసుకుని వచ్చాము ఇంతవరకు, మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ అది అయిపోతే ఇంకా జన్మ ఉండదు అంటారు, అంతేనా? ఆ స్థితికి జనం ఉండదు అంటారు. కానీ భగవంతుడికి గుర్తొచ్చే అదే భగవద్గీత ఉంది కదా, ఎక్కడ అక్రమం జరిగితే అక్కడ తెలుస్తుంటారు కదా, అక్కడ గురువులు ఆ ప్లేస్ లో నేచర్ డిజైన్ అంటే కొంతమంది గత జన్మ సంస్కారాలు కొంతమంది వస్తుంటారు, కొంతమంది విశ్వం ఆగించడం కొంతమంది వస్తారు. కొంత పని ఉందంటే కొంతమంది గురువులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి కొంతమంది ఒక శిష్యుడు ఎంత తపన పడతాడో గురువు కూడా ఎదురు చూస్తాడు, నాకు మంచి ఇది ఉన్నవాడు కావాలి శిష్యుడు. ఆ విధంగా